ముందుగా స్టవ్ వెలిగించి ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకుని అది స్టవ్ మీద పెట్టేశానండి. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎందుకంటే అది కార్న్కి పట్టి ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది, అందుకనే సాల్ట్ వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఒక 1 కప్ వరకు కార్న్ తీసుకున్నాను. ఆ 1 కప్ ఫుల్ ఆఫ్ కార్న్ తీసుకున్నాను. అది వాటర్లో వేసి ఒక 80 to 90% బాయిల్ చేయాలండి. ఫుల్గా బాయిల్ చేయకూడదు, ఎందుకంటే ఫుల్గా బాయిల్ చేస్తే మరీ మెత్తగా అయిపోతుంది ఫ్రై చేసినప్పుడు. అందుకే అండి, మనకి కార్న్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక్కసారి కలిపి మనం హ్యాండ్తో నొక్కి చూడాలండి. ఇక్కడ చూసారు కదా, నాది ఇంకా అవ్వలేదు, అందుకనే ఇంకొక 2 minutes బాయిల్ చేస్తున్నాను. అది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని దాంతో వడకపోసేసుకోవాలి. వడకపెట్టిన తర్వాత అది ఫుల్గా మనకి చల్లారిపోవాలండి. అసలు వేడి అనేది ఉండకూడదు, అది ఫుల్గా చల్లారిపోవాలి. చల్లారిపోయే వరకు మనం పక్కన పెట్టి ఉంచుదాం. చూసారు కదా అండి, మనం బాయిల్ చేసిన కార్న్ అన్నది మనకి చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ కార్న్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాము. ఒక బౌల్లో తీసుకుని ఇంకా వాటర్ ఏమైనా ఉందా అని ఒక్కసారి చెక్ చేద్దామండి. చూసారు కదా అండి, ఇప్పుడు మన కార్న్లో వాటర్ అన్నది అసలు లేదు. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకుంటున్నాను, అది దాంట్లోనే వేసేస్తున్నాను. అలానే నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకున్నాను. మీకు మరీ హెల్దీగా కావాలి అనుకుంటే మైదా పిండి ప్లేస్లో మీరు అందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ యూస్ చేశాను నేను ఇక్కడ. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. రుచికి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పౌడర్ అంతా కార్న్కి పట్టేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుని నేను మీకు చూపించాను కదండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాని మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కార్న్ మిక్చర్ని దాంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉండాలి, ఎందుకంటే సిమ్లో లేకపోతే పైన ఏగిపోయి లోపల మాత్రం అలా పచ్చిగానే ఉంటుంది. అందుకని గ్యాస్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మన కార్న్ బాగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కార్న్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కార్న్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి తరిగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ లాంటి క్రిస్పీ కార్న్ మన ఇంట్లోనే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.